ఎక్స్పెక్ట్ చేశారా ప్రశాంత్ విన్నర్ అవుతారు? లేదండి, అమర్దీప్ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, చాలా బాగా టాస్క్లు విన్ అయ్యారు. సో ఆయన విన్ అవుతారేమో అని అనుకున్నాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. మేబీ మీరు ఇలా అంటున్నారు కానీ ఇన్ కేస్ మీరు అన్నట్టుగా అమర్దీప్ విన్ అవుతే మేబీ స్టార్ మా బ్యాచ్ కాబట్టికే ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి బయట పబ్లిక్ టాక్ ఉంది. లేదండి, ఇండివిజువల్ గేమే ఆడారు వాళ్ళు ముగ్గురు. బా బ్యాచ్ అని పేరు మాత్రమే ఉంది కానీ ఇండివిజువల్ గేమే ఆడారు ముగ్గురు. ప్రియాంక తిను ఇప్పుడైతే ఇండివిజువల్గానే ఆడారు కదండి. ప్రశాంత్ విన్నర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు? లేదండి. ఓకే, ప్రశాంత్ విన్నర్ అయ్యారు ఎనీ హౌ. సో తను అన్నట్టుగా తనకు వచ్చినటువంటి ప్రైజ్ మనీ రైతులకు ఇస్తారంటారా? మేబీ అండి, ఇవ్వచ్చండి. మేబీ. లాస్ట్ 2 వీక్స్లో ఏంటంటే నాగార్జున నుండి వీళ్ళని కొంచెం ప్రశాంత్ని కానీ శివాజీ గారిని కానీ ఏంటి నెగిటివ్గా మాట్లాడడం ఉండే కదా అప్పుడు లాస్ట్ 2 వీక్స్లో. అప్పుడు ఏంటంటే అమర్ని లేపుతున్నారు, అమర్కి ఏమైనా హెల్ప్ చేస్తున్నారు, అమర్ని హైలైట్ చేస్తారు అని అనుకున్నాం. కానీ ఫైనల్గా ఎక్కువ అయితే సపోర్ట్ ప్రశాంత్కే ఉంది, తనకే ట్రోఫీ వచ్చినాయి. అది అంటే మేమేమనుకున్నామంటే వీళ్ళు ఏంటి స్క్రిప్టెడ్ ఉంటుంది, కామన్ మ్యాన్ని హైలైట్ చేస్తే సెలబ్రిటీస్ డౌన్ అవుతారు అనే ఆ ఒపీనియన్ ఏమైనా ఇంటెన్షన్ ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాము. అదే జరిగి ఉంటే ఒకవేళ అమరే గెలిచి ఉంటే అందరి ఒపీనియన్ అదే ఉంటుండే, అంటే ఇదంతా ఫేక్ అనే ఉద్దేశం ఉంటుండే. ఫైనల్గా ప్రశాంత్ గెలిచాడంటే అంటే ఎలాగైనా కావచ్చు, పబ్లిక్ సపోర్ట్ మాత్రం అతనికి ఎక్కువ ఉంది కాబట్టి అతనే గెలిచాడు, విన్నర్ అయ్యాడు. కొంచెం జెన్యున్గా ఉందేమో అని థాట్, అంతే. అయితే ప్రశాంత్ అన్నాడు కదా తనకు వచ్చినటువంటి ప్రైజ్ మనీని రైతులకు ఇస్తానని. సో ఇప్పుడు తనకు వచ్చినటువంటి ప్రైజ్ మనీ ఏదైతే ఉందో రైతులకు ఇస్తాడంటారా మరి? అది డిపెండ్స్ అన్న. ఇప్పుడు చెప్తాం జనాలు అందరూ చూస్తున్నారు కాబట్టి ఏదైనా చెప్తాను. నేను కూడా నాకు 50 లక్షలు ఇస్తారంటే ఆనుకో ఇంకా హెల్ప్ చేస్తా అంటాం. కానీ ఎవరైనా ఫైనల్గా ఓవరాల్ ఏంది 10 మంది చూస్తున్నారంటే నేను కూడా ఎవరికో సాయం చేస్తా అంట. కానీ ఫైనల్గా ఓవరాల్ మన సెల్ఫిష్ ఉంటాం అన్న. రూపాయి కొనిస్తారు అన్న, ఎవరన్నా పోనీయరు. నిజంగా అట్లా చేస్తే గ్రేట్ అతను, అంటే మాట మీద ఉన్నాడు అనేది ఉంటుంది. అంటే ఎవరు 15 lakhs తీసుకొని సీజన్ ఇప్పుడు ఫైనల్ నుంచి బయటకు వచ్చాడు కదా, ఎక్స్పెక్ట్ చేశారా ఎవరు అంటే తను మేబీ వచ్చే అమౌంట్ కోసమే ఉన్నాడు అని మీకు అనిపించింది, లేదంటే టైటిల్ కోసం ఉండకుండా అమౌంట్ తీసుకున్నాడని మీకు ఏమైనా అనిపించిందా? అంటే ఎలా అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ తనకు లేదనుకుంటా అన్న. మేబీ 15 lakhs అయితే వస్తున్నాయి కదా, తనకి అది సరిపోతుందని తీసుకోవచ్చు. మొత్తానికే లేదనుకునే దానికంటే ఏదో ఒకటి వచ్చింది తీసుకొని వెళ్ళిపోదాం అనుకోవడం బెటరే కదా. నార్మల్ పర్సన్ బిగ్ బాస్కి వెళ్ళి ఒక రైతు బిడ్డ విన్నర్ అయ్యారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది బెటర్ ఉంది. అంటే ఇంతవరకు ఎవరు అవ్వలేదు కదా, కామన్ మ్యాన్ కాలేదు. కామన్ మ్యాన్స్ కూడా స్కోప్ ఉంది అనేది కొంచెం అర్థమైంది.